హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నాది ఇది ఫస్ట్ ట్రేడ్ అండి పుట్ సైడ్ నిఫ్టీలో. యాక్చువల్గా ఇవాళ ఓఐ బేస్ చేసుకొని మనం చెక్ చేస్తే అందరూ కాల్ సైడే ఉన్నారండి. ఎందుకంటే మనకి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది మొన్న ఫ్రైడే రోజు లాస్ట్ క్లోజింగ్ టైంలో. సో అదే మనకి కంటిన్యూషన్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ అందరూ కాల్ సైడే ఉన్నారు. బట్ ఇక్కడ మనం పుట్ సైడ్లో ట్రేడ్ తీసుకున్నాము. అది కూడా మంచి టార్గెట్ అయితే ఇచ్చింది, ఎగ్జాక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది రీటెస్ట్కి వస్తుందండి. ఎప్పుడైతే మనకి మూమెంట్ జరిగితే అది మళ్ళీ కంటిన్యూషన్ మూమెంట్ రావాలి అంటే రీటెస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ కంటిన్యూ చేస్తుంది. సో ఆ చిన్న లాజిక్ యూస్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ క్యాప్చర్ చేశానండి. అది కూడా మనకి ఒక ఛానల్ లాగా మూవ్ అయింది. ఐ మీన్ రీటెస్ట్ కూడా ఛానల్లో మూవ్ అయింది. సో సపోర్ట్ టు రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ టు సపోర్ట్ అయితే మూవ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ స్పాట్ చార్ట్లో రెడ్ క్యాండిల్ మూవ్ అవుతుంది కదండి, దానికంటే 3 క్యాండిల్స్ బిఫోర్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయింది. అది రెసిస్టెన్స్ ప్లేస్లో. సో నేను ఎగ్జాక్ట్గా అక్కడే అనుకున్నాను మళ్ళీ ఫాల్ అయితే వస్తుందని. బట్ డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఇంకా 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఆ గ్రీన్ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. ఇక్కడ ప్రీమియం చార్ట్లో వచ్చేసి రెడ్ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. బట్ అది యాక్చువల్గా ఫస్ట్ గ్రీన్ క్యాండిలే ఉండిందండి. మనము ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత క్లోజింగ్లో రెడ్ క్యాండిల్ లాగా మళ్ళీ వచ్చింది. అండ్ ఇక్కడ టార్గెట్స్ వచ్చేసి ప్రీమియం చార్ట్లో 175 ఫస్ట్ టార్గెట్, 193 సెకండ్ టార్గెట్. సెకండ్ టార్గెట్ కూడా ఫుల్లీగా ఇస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉందండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ రీటెస్ట్ జోన్ కంప్లీట్ చేయడానికి వస్తుంది. అండ్ స్పాట్ చార్ట్లో వచ్చేసి మనకి టార్గెట్ ఏమో 25,900 అలా కనిపిస్తుంది. ఎందుకంటే అది ఛానల్ లో వరకైతే రావాలి. ఇన్ కేసు మనకు జస్ట్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయితే వచ్చిందంతా ప్రీమియం మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. సో మరి అంత కన్ఫర్మేషన్ కూడా లేదండి నాకు. అందుకని నేను ఇంకా చూద్దామని చెప్పేసి స్కాల్పర్ మోడ్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. వన్స్ ట్రేడ్ కనుక రివర్స్ అయ్యేది ఉంటే మనం వచ్చినదైతే బుక్ చేసుకుందామని చెప్పేసి ప్రస్తుతానికైతే ట్రేడ్ హోల్డ్ చేసేది పెట్టుకున్నాను. ఓఏ డేటా చెక్ చేస్తే మాత్రం 25,915 ఆ లెవెల్లోనే ఎక్కువ ఉందండి. పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయితే ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ట్రేడ్ అయితే క్లోజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. వన్స్ 180, 185 ఆ లెవెల్లో రాగానే నేను ట్రేడ్ క్లోజ్ చేసుకుంటాను. ఇలా అండి మనము ఏదైనా కొంచెం మనకి కన్ఫర్మేషన్ కనుక లేదు అనిపిస్తే ట్రేడ్ క్లోజ్ చేసుకోవడమే బెటర్. అనవసరంగా వచ్చినది కూడా మనము ట్రేడ్ క్యాప్చర్ చేసేది కూడా మనీ లూజ్ చేసుకోకుండా ట్రేడ్ క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఇన్ కేస్ ఛాన్స్ వచ్చేది ఉంటే రీఎంటర్ అయినా కావచ్చు, ప్రాపర్ సెటప్ బేస్ చేసుకొని. Hope you like my video. Please like, share and subscribe. Thank you.